హాయ్ అండి. పెసరపప్పు కట్టుచారు చాలా అంటే చాలా బాగుంటుంది. ఎండాకాలంలో ఒంటికి చలవ చేసే ఈ పెసరపప్పు కట్టుచారు వచ్చేసి వారానికి ఒకసారైనా చేసుకొని తినాల్సిందే. అంత బాగుంటుందన్నమాట. పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. పదని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 1 కప్ పెసరపప్పు డ్రై రోస్ట్ చేసేసుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆపేసి చల్లారాక 2-3 సార్లు కడిగేసుకొని 20 నిమిషాలు నాననివ్వాలి. ఇలా నానిన పప్పును కుక్కర్లో వేసేసుకొని 2 కప్పుల నీళ్ళు కూడా వేసేసుకొని కుక్కర్ మూత విజిల్ పెట్టేసి స్టవ్ పైన పెట్టేసి 2 విజిల్స్ రానివ్వాలి. పప్పు చక్కగా ఉడికిపోతుంది. పసుపు వేసేసుకొని పప్పు గుజ్జుతో స్మాష్ చేసేసుకోవాలి. కట్ చేసిన 2 టమాటా పండ్లు, 2 గ్లాసుల నీళ్లు, కారం, ఉప్పు, చింతపండు రసం వేసేసుకొని మరగనివ్వాలి. ఒక పక్క పప్పు మరుగుతున్నప్పుడు ఇంకొక పక్క తాలింపు కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత పప్పు వచ్చేసి తాలింపులో వేసేసుకోవాలండి. తర్వాత కట్ చేసుకుని కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు కట్టుచారు అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.